వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల సమన్వయకర్తల మూడో జాబితాను వైసీపీ ప్రకటించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్పు చేసింది. దీంతో కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలుంటే 5 నియోజకవర్గాల్లో కొత్త వారిని సమన్వయకర్తలుగా నియమించారు. ఫలితంగా 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్లు కోల్పోయారు. పెడన్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉప్పాల రాముని నియమించారు. రాము తండ్రి స్వర్గీయ ఉప్పాల రాంప్రసాద్ 2014-2019 ఎన్నికల్లో చివరి క్షణంలో పెడన్ టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. రాము సతీమణి హారిక ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. 2 సార్లు టికెట్ నిరాకరించిన పార్టీని నమ్ముకుని పార్టీ విజయం కోసం రాంప్రసాద్ కుటుంబం పనిచేసింది. పెడన్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని రాముని సంవత్సరం క్రితమే పెద్దలు సూచించారు. రాంప్రసాద్ చేసిన త్యాగానికి గుర్తింపుగా ఉప్పాల రాముకు పెడన సమన్వయకర్తగా నియమించారు. పెడన నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే జోగి రమేష్ను పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కేపీ సారథి గన్నవరం నుంచి కానీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా కానీ పోటీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. పలు దఫాలు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు పెనమలూరు ఎమ్మెల్యే కేపీ సారథితో చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు కేపీ సారథి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన శుక్రవారం హైదరాబాద్లో చంద్రబాబు నాయుడిని కలిసి చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్ను పెనమలూరు సమన్వయకర్తగా నియమించారు. నియోజకవర్గ పరిధిలో బీసీ సామాజిక వర్గం అధికంగా ఉండడంతో గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ను సమన్వయకర్తగా అధిష్టాన వర్గం నియమించింది. జిల్లాలో ఇప్పటి వరకు ప్రకటించిన 5 స్థానాల్లో 20 సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్ జోగి రమేష్లను స్థానచలనం చేయగా మచిలీపట్నం సమన్వయకర్తగా సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టును నియమించారు. మిగిలిన 20 శాసనసభ్యులు కేపీ సారథి మల్లాది విష్ణులకు టికెట్ నిరాకరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.